ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 23వ తేదీ గురువారం రోజున మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు అనేది రాబోతుందండి. చాలా కాలంగా మీ మనసులో ఉండేటువంటి కొన్ని సందేహాలు, బాధలు, ఎదురుచూపులు ఇలా ఏంటంటే ఒక్కొక్కటిగా తిరిగిపోతూ ఒక కొత్త ఆశ అనేది మీ ముందుకైతే భగవంతుడు పంపించేటువంటి ఒక గొప్ప సంకేతం. మరి ఈ రోజున ఉదయం నుండి మీలో తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది కనిపిస్తుంది. అంటే ఏదో తెలియనటువంటి ఒక మంచి అనేది జరగబోతుంది అని చెప్పేసి తెలియనటువంటి ఒక మంచి భావన అనేది మీ యొక్క మనసులోకి అయితే చేరుతుందన్నమాట. అలాగే మీరు వేసినటువంటి ప్రతి ఒక్క అడుగు దాని వెనుక అంతా కూడా స్పష్టంగా ఈరోజైతే మీకైతే కనిపిస్తుంది. అలాగే ఆగిపోయినటువంటి పనులు మరలా కదులుతాయి, నిలిచిపోయినటువంటి మాటలు మరలా ప్రారంభమవుతాయి. అంటే ఒక బంధం ద్వారా ఆగిపోయినటువంటి మాటలు ఉంటాయి కదండి, అవి అన్నీ కూడా తిరిగి మరలా మీ మధ్య చిగురిస్తాయి అన్నమాట. అయితే ఈ రోజున ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీకు హఠాత్తుగా ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త మార్పును అయితే తీసుకురాబోతుంది. అయితే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ కావచ్చు, లేదంటే ఒక పురుషుడు కావచ్చు, మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మరలా మాట్లాడిన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మీరు ఊహించిన చోట నుండి మీకైతే ఈ యొక్క శుభవార్త వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రావడము అంతా కూడా విన్న తర్వాత మీ మనసులో ఉండేటువంటి ఒక పెద్ద భారము అనేది దిగిపోవడం, ఇంతకాలంగా ఎదురు చూసిన టెన్షన్లు అన్నీ పడ్డాయి అన్నీ కూడా అని చెప్పేసి మీరే అనుకున్నటువంటి పరిస్థితులు అనేవి కూడా ఈ రోజున మీకైతే అంతా కూడా ఏర్పడుతుందన్నమాట. అయితే కొంతమంది ఇది అంతా కూడా ఉద్యోగానికి సంబంధించిన వార్తగా రిసీవ్ చేసుకుంటారు. మరి కొందరికేమో కుటుంబ సమస్యలకు ఒక పరిష్కారాన్ని దొరికినట్లుగా భావిస్తారు. అలాగే కొందరైతే డబ్బు లేదంటే ఆస్తి లేదంటే నిలిచిపోయిన ఏదైనా కానీ ఒక కొన్ని పనులు కానీ ఉంటాయి కదండి, అవి మరలా తిరిగి మొదలయ్యేటువంటి ఒక సూచనగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు చెప్పేటువంటి మాటల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక విలువైనటువంటి ఒక క్లూ అనేది మీకైతే తప్పకుండా అందులో మీరు చక్కగా గ్రహించుకోగలుగుతారు. అలాగే వారి యొక్క మాటలను తేలిగ్గా తీసుకోకండి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు ముందుగా మంచి వాళ్ళ నటిస్తూ మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడినటువంటి కొంతమంది ద్వారా కూడాను వారి యొక్క అసలు రూపము అనేది రేపటి రోజున మీకైతే తప్పకుండా తెలుసుకున్నటువంటి అవకాశం అనేది అయితే కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎవరనేది కూడా మీకైతే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అయితే ఒకరు మీకు దగ్గరగా ఉండి మీ యొక్క నిర్ణయాలపై సందేహాన్ని కలిగించిన వ్యక్తులు కావచ్చు, ఇంకొకరు వచ్చేసి మీ యొక్క ఎదుగుదలను చూసి లోపల అసూయ పడేటువంటి వ్యక్తులై ఉండవచ్చు. ఇలా కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకొని మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా అవ్వచ్చు. అయితే ఈ రోజున వారి యొక్క మాట, వారి యొక్క ప్రవర్తన ఇలా ఏదో ఒక తెలియనటువంటి ఒక వింత అనేది మీకైతే కనిపిస్తుంది. వారి అసలు ఉద్దేశం ఏంటి అనేది కూడా మీకైతే తప్పకుండా కనిపిస్తుంది. మొదట కొద్దిగా కొంచెం బాధ అనిపించవచ్చు. ఇది అంతా కూడా నమ్మినటువంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే కొంచెం బాధ అనేది కలిగించవచ్చు ఈ యొక్క సంఘటన అనేది. అయితే ఇది అంతా కూడా నిజం బయటపడేటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చండి. అంటే భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, మీ ముందు నటించేటువంటి వారు ఎవరు అనేది కూడా మీకు వ్యక్తపరచబోతున్నారు. అలాగే ఈ రోజున ఈ యొక్క రాశి వారు ఎవరైతే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క మాటను కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. అలాగే మీ యొక్క ప్లాన్లు అందరికీ కూడా చెప్పుకోకండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆగిపోయినటువంటి డబ్బు అనేది గురించి ఒక సమాచారం అనేది వస్తుంది. అంటే చిన్న మొత్తం అయినా కానీ మీ చేతికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశం అనేది తప్పకుండా భగవంతుడు అయితే మీకైతే కల్పిస్తాడు. అంతేకాకుండా ఉద్యోగము లేదంటే వ్యాపారంలో మీ యొక్క పనిని గుర్తించేటువంటి వ్యక్తులు మీకు మీ యొక్క ఎదురుచూపును అంతా కూడా చూపించగలుగుతారు. ఈ రోజున కొత్త అవకాశం కూడా మీ ముందుకు వస్తుందన్నమాట. కుటుంబంలో ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వారు కూడా తప్పకుండా మీకు దగ్గర అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఒక చిన్న మాట ఇంట్లో ఆనందాన్ని కూడా ఎక్కువగా పెంచబోతుంది. ప్రేమ విషయంలో వచ్చేసి మీకోసం ఎదురు చూస్తున్నట్టు ఒక మనసు మీకు దగ్గర కావడానికి కూడా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మాటల కంటే భావాలకు విలువ అనేది ఇవ్వవలసినటువంటి రోజు కదండి. ఈ రోజున మీకు ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొద్దిగా అలసట అనిపించినా కానీ మీ యొక్క శరీరానికి పెద్దగా మీరేమీ కూడా బాధ ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా అయితే లేదు. అలాగే ఈ రోజున మీరు శరీరానికి కావలసినటువంటి పోషకాలు కలిగించుకునేటువంటి ఆహారం తీసుకోండి. అలాగే నీటిని ఎక్కువగా తాగండి. మనసును ఎప్పటికప్పుడు ఏ క్షణాన్ని అయినా కానీ ఒత్తిడికి గురి కానివ్వకండి. ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ వంతు మీరుగా చూసుకోండి. ఇక ఈ రోజున గురువారం రోజున భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మీకు దూరం అవ్వాల్సినటువంటి వారు తప్పకుండా దూరం అవుతారు. మీకు దగ్గరగా రావాల్సినటువంటి వ్యక్తులు అయితే తప్పకుండా దగ్గరకు వస్తారు. మీకు రావాల్సినటువంటి శుభవార్తలు మిమ్మల్ని చేరుకుంటుంది. అది ఏ రూపం
రూపంలోనైనా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఒక మెసేజ్ రూపంలో, లేదంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చి మీ యొక్క మాట రూపంలో మీకైతే ఈ యొక్క శుభవార్త వచ్చి అయితే చేరుతుందన్నమాట. అయితే సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది నిర్లక్ష్యం అనేది చేయకండి. అయితే ఇది మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకొచ్చేటువంటి ఫోన్ కాల్ అనమాట. మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరిక కోసం ఈ రోజున భక్తితో తప్పకుండా భగవంతుడిని ప్రార్థించండి, నమ్మకంతో ఉండండి. ఈ రోజున గురువారం రోజు మీరు ఒక నిజం తెలుసుకునేటువంటి రోజుగా భావించండి. శుభవార్త వినేటువంటి రోజు. అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తుల వారి యొక్క అసలు రూపం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మిమ్మల్ని అవసరానికి ఎదిగించాలి అని చెప్పేసి చూస్తున్న అనేటువంటి విషయాల్లో మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. వారు చేసేటువంటి ద్రోహం బయటపడేటువంటి రోజు. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో కొంత అద్భుతం అనేది కూడా స్టార్ట్ అయ్యేటువంటి రోజులని చెప్పాలి. ఈ రోజున మీ గురించి పూర్తిగా తెలుసుకోబోయేటువంటి ముందుగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున తప్పకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎనలేనటువంటి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. అంటే ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి 4 అలాగే 8 అండి. గురువారం కావడంతో ఉదయం కొద్దిగా పచ్చపెసలు లేదంటే పక్షులకు ఏదైనా కానీ గింజలు వేయడము, ఆవు కనిపిస్తే పచ్చని కూరగాయలు కానీ ఆకుకూరలను కానీ ఆవుకు పెట్టడము, అలాగే ఈ రోజున గోమాత యొక్క దర్శనం, గోమాతను పూజించడం ఈ రోజున మీకు ఎంతో ఉత్తమం అని చెప్పాలి. అయితే భగవంతుడి దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు అయితే జపించండి. తప్పకుండా మీ యొక్క మనసుకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నట్టు ఒక విషయం ఈ రోజున మెల్లగా మీ వైపు తిరుగుతుంది. మీ మనసులో ఎప్పుడూ కూడాను అంటే ఊహించినటువంటి విధంగా మా జీవితంలో ఎప్పుడైనా కానీ జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న ఆ యొక్క పని అనేది నిజం కాబోతుంది. మీ కళ్ళారా చూస్తారు. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో మీకు చాలా విలువైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే ఒక వ్యక్తి ద్వారా అంటే ఆ వ్యక్తి మీకు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా ఒకప్పుడు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కొంతమంది ఉద్యోగము లేదంటే వ్యాపారం వైపు నుండి పరిచయం అయ్యేటువంటి కొంతమంది వ్యక్తులై కూడా ఉండవచ్చు. ఇంకో మంది ఏంటంటే అండి చాలా రోజులుగా మాట్లాడినటువంటి వ్యక్తి మరలా మీతో మాట్లాడాలి, సంప్రదించాలి అనేటువంటి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కదండి. ఆ వ్యక్తి ఒక్కసారిగా మీకు ఫోన్ కాల్ అనేది చేయవచ్చు. ఆ యొక్క ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు మొదట కొంచెం ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎందుకు ఆ యొక్క ఫోన్ కాల్ చేశారు, అసలు ఇది అంతా కూడాను కాలం తర్వాత ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇది అని చెప్పేసి మీ మనసులో చాలా రకాలుగా ప్రశ్నలు అయితే మొదలవుతాయండి. కానీ ఆ యొక్క ఫోన్ కాల్లో మీరు వినబోయేటువంటి మాట ఎలా ఉంటుంది అంటే మీ గుండెల్లో తెలియనటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుందన్నమాట. ఒక పని గురించి మంచి సమాచారం కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి, లేదంటే అలా ఆ యొక్క వార్త అనేది మీకు కావాల్సినంత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఈరోజు అయితే మరికొందరికైతేనూ ఈ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో కొత్త మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తిగా కూడా మారుతారండి. మరి వారి యొక్క మాటల్లో మీకు ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీకుగా ఎంతో అంటే బాగా నవ్వుతూ దగ్గరగా ఉండేటువంటి లోపల మాత్రం ఎంత కూడాను ఎదగలను చూసి అసూయ పడుతున్నటువంటి కొంతమంది ద్రోహులు అవతల రూపంలో అంటే మీకు వారు బయట పడే విధంగా చేస్తారనమాట. అలాగే వారి పేర్లు మొదటి అక్షరాలు చాలా మందికి అలాగే ఉండవచ్చు. ఏ అక్షరము అనేది ఎవరైనా కానీ అంటే పలానా అక్షరం వాళ్ళని అని చెప్పేసి అనుకోకుండా మీకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే వారి యొక్క అసలు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇక అలాగే ఎస్ అండ్ ఆర్ పి అనేటువంటి ఈ యొక్క పేర్లతో ఉండేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మీద నమ్మకం ఉన్నట్లుగా నటిస్తూ సరైనటువంటి సమయంలో మీకు మద్దతు ఇవ్వకుండా వెనక్కి తగ్గేటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమందికి ఏది కూడా తెలియకుండానే అంతా కూడా బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు దగ్గర అవుతూ కానీ నానా రకాలుగా మోసం చేస్తూ ఉంటారండి. కాబట్టి నిర్లక్ష్యం అనేది చేయకండి. అలాగే ఈ రోజున మీకు బాగా మంచి విషయంలో ఏంటంటేనండి చాలా రోజుల నుండి ఆ పని జరగడం లేదు అని చెప్పేసి అనుకునేటువంటి పనుల్లో కూడాను ఇక మీకు ఒక మంచి శుభవార్త కూడా వినిపిస్తుంది. అలాగే కుటుంబ పరంగా, ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున మీకు బాగా డబ్బు, మీకు మంచి అవకాశం మారుతుందన్నమాట. అలాగే ఈ రోజున డబ్బు పరంగా మీరు ఎటువంటి అంటే సమస్యల్లో కూడాను ఇరుక్కోకుండా చాలా చక్కగా అంతా కూడాను సునాయాసంగా బయటపడతారు. ఇక డబ్బు పరంగా ఈ రోజున మంచి ఉపశమనం అనేది మీ యొక్క మనసుకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు చెప్పేటువంటి మాట మీరు అనుకున్నది అంతా కూడా జరగబోతుంది అని చెప్పేసి ఒక సలహా కాస్త ఓపిక పట్టండి అని చెప్పేసి మిమ్మల్ని అయితే మీకు మరింత ఎక్కువగా తెలియపరిచేటువంటి విధంగా కూడా చేస్తారనమాట. ఆ యొక్క వ్యక్తులు అయితే వారి యొక్క మాటల్లో ఉండే నమ్మకాన్ని వారు అంతా కూడా ఇస్తున్నారనమాట. సపోర్ట్ను కూడా మీరు బాగా ఎక్కువగా లోతుగా ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మీ యొక్క ఆలోచనలు మీ దగ్గరే ఉంచుకోనండి. మీరు నమ్మినటువంటి వారిలో ఎవరు నిజంగా ఉన్నారు, ఎవరు మీకు బాగా దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎటువంటి
ఎటువంటి వ్యక్తులు అనేది కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. వారితో మూవ్ అవ్వండి. అలాగే ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా అద్భుతాన్ని అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో దగ్గరగా ఉండి అంతా కూడాను కొంతమంది వ్యక్తులు అంటే వారి యొక్క ద్రోహాల యొక్క అసలు రూపం ఏంటిది అనేది కూడా మీకు బాగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఇది అంతా కూడా యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవు కాబోతుంది అనేటువంటి సంకేతంగా భావించండి. అలాగే ఈ రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా కూడా కనిపిస్తుందండి. ఈ సమయంలో గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తాయి. మరికొన్ని కలిసి వచ్చేటువంటి రంగాల వారికి ఉద్యోగ రంగంలో అనుకూలంగా ఉంటుందండి. చాలా కాలంగా మీ యొక్క కష్టానికి సరైనటువంటి గుర్తింపు లేదని చెప్పేసి భావించి వారికి ఈ రోజున మీ యొక్క పరిస్థితి అంతా కూడా కొంచెంగా మారబోతుంది. అలాగే మీ యొక్క జీవితం పెంపు వంటి చర్చ కూడాను మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చేస్తూ ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ప్రత్యేకంగా కమ్యూనికేషన్, ఆన్లైన్ కొనుగోలు, అమ్మకాలు ఇటువంటి అన్ని విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా విద్యార్థులపై ఎంతో చక్కగా ఈ రోజున అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే టెన్షన్ అనేది పెట్టుకోకండి. ఇటువంటి విషయాల్లో కూడా స్మూత్గా సెటిల్ అంతా కూడా అవుతాయన్నమాట. ఇక ఈ రోజున అలాగే అప్పుల విషయంలో కూడా మాత్రము ఈ రోజు నుండి తొందరపడి ఎటువంటి అప్పు అనేది ఇవ్వడము లేదంటే తీసుకోవడం అనేది మంచిది కాదని కూడా చెప్పుకోవచ్చు. అయితే కోపం వల్ల ఈ రోజున కొన్ని సందర్భాలు దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న విషయాల్లో పెద్దగా చేయకుండా నిదానంగా ఆలోచించండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా చక్కని వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.